ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఇదిగోండి, ఇక్కడ ఒక నగ దొరికింది. నీదేనేమో చూద్దాం పద. అవునండి, ఇది నా 3 తులాల నగే. ఎక్కడ దొరికింది? ఇదిగోండి, చెట్టు కింద దొరికింది. అమ్మే, జస్ట్ మిస్. ఇంకొకసారి ఇలా చేసావంటే పద. ఆనంద, వంటలన్నీ చాలా రుచిగా ఉన్నాయి. అవునక్క, చాలా అద్భుతంగా ఉంది. మరేమనుకున్నావు ఆనందా, మా చేతి వంట మహిమ. పిన్ని, ఇది నలభీమ పాకంలాగా రాజకోటి పాకం. టేస్ట్ అదిరిపోలా? అవునవును. బావగారు, ఇవి నిజంగా మీ వంటలే కదా? మేమే కదా పొయ్యి మీద గిన్నెలు పెట్టింది. వంట పూర్తవగానే ఆ గిన్నెలు దించింది కూడా మేమేగా. కోడలు చెప్పింది గిన్నెల గురించి కాదండి, వంటల గురించి. వంటలంటే మా వంతు మేమేం చేయాలో చేసాం. మీరు చేయాల్సిందంతా మీరు చేశారు, కానీ వంట చేసింది మాత్రం మా బామ్మగారు. ఇవాళ సీతమ్మ గారు వంటల దగ్గర ఉండబట్టి ఈ వంటలు ఇంత రుచిగా వచ్చాయి గాని, లేదంటే ఇవాళ అందరం పస్తులతో ఉండేవాళ్ళం. ఏమంటారు? అవును, ఈ వంట అంతా చేసింది సీతమ్మ గారే. ఈవిడొచ్చారు కాబట్టే ఈ వంటలకి ఇంత రుచి వచ్చింది. అమ్మా సీతమ్మ గారు, చాలా చాలా థ్యాంక్స్ అమ్మా. ఇవాళ ఎంతమంది తృప్తిగా కడుపారా భోంచేస్తున్నారు అంటే ఇదంతా మీ చలవే సీతమ్మగారు. అయ్యో బాబు, ఏదో ఉడతా భక్తిగా నేను చేసిన సాయానికి ఇంత పెద్ద పదాలు వాడాలా? మీ అభిమానానికి నమస్కారం బాబూ. అయ్యో ఏంటండి పెద్దవారు. బామ్మగారు, మీరొచ్చి కూర్చోండి, భోంచేదురు గాని. అందరూ తిన్నాక నేను తింటాలే బాబూ. అమ్మా రండి, మాతో పాటే మీరు. మీరు మేము వేరని ఎప్పుడూ అనుకోవద్దు. మీరు నా తల్లి లాంటి వారే. రమ్మంటున్నానా? రండి. చాలు బాబు, చాలు. అయ్యో, తాగండమ్మా, మంచిళ్ళు తాగండి. జాగ్రత్త. నా కూతురు గుర్తొస్తుంది తల్లి. నా బిడ్డే
ఇవాళ నాతో ఉంటే నేనిలా ఒంటరిగా బ్రతికేదాన్నా. నా కళ్ళ ముందు నా కూతురి కుటుంబాన్ని చూస్తూ సంతోషంగా జీవించేదాన్నమ్మా. అమ్మా నేను కూడా మీ కూతుర్ని అనుకోండి. ఇదంతా మీ కుటుంబమే. ఇక్కడ ఎవ్వరూ మీకు పరాయి వాళ్ళు కాదు. సంతోషంగా ఉండండి, సరేనా? ఏందమ్మే ఆ కాటి కాపరగాడిని ఇప్పుడు ఏం చేద్దామని? చిల్లర వాడి మొహాన్ని కొట్టి మాట విని సైలెంట్ గా ఉండమని చెప్పి వదిలేద్దాం. వినకపోతే చెప్పాను కదా, వేసేస్తాను. వాడి గొంతుని కోసి నిజాన్ని సమాధి చేసేస్తాను. చూసింది చాలు, వెళ్ళి తలుపుతీ. ఏంది నువ్వు చేసేది? సమాధి చేసేదానికి ఎవడుండాడు? ఆడు యాడికో పోయినాడమ్మి. ఏమీ పోయాడు, ఇక్కడే ఉండాలి కదా. ఎంతకాలం దాయగలవక్క నిజాన్ని? మహా అయితే మీ పాపం పండే క్షణం ముందు వరకేగా మీకు అవకాశం. శరణ్య, ఏంటక్క? ఎక్కడైతే నిజం దాచాలని విశ్వ ప్రయత్నాలు చేశావో అక్కడే దొంగలా దొరికిపోయానని బాధపడుతున్నావా? శరణ్య, నిజం దాయటం ఏంటి? నేను దొంగలాగా దొరికిపోవడం ఏంటి? ఏయ్ శరణ్య, నోర్మోయ్ మోయ్. శరణ్య, నా మీద చెయ్యి చేసుకుంటావా? అసలు మనిషివా నువ్వు? ఇంకా నటిస్తావెందుకు? ఆ ముసుగుతి. నెల తప్పాను అని మాయ మాటలు చెప్పి మోసం చేసి ఈ ఇంటిని కుటుంబాన్ని ముక్కలు చేయాలని చూస్తావా? నువ్వు చేసే దుర్మార్గాలన్నీ నాకు తెలిసి కూడా కడుపు అని చెప్తే అక్క ఒకదాని జాలి పడ్డాను నీ మీద. అయినా పాముకి పాలు పోసి పెంచినా అది విషాన్నే కక్కుతుంది అన్న చిన్న లాజిక్ ని నేను ఆ క్షణం ఆలోచించలేకపోయాను. కానీ ఇప్పటికైనా నేను నిజం తెలుసుకున్నాను. ఇక నీ ఆటలు సాగనివ్వను.